పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ వరుదిని ఏకాదశి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉన్న ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున మనందరం కూడా శ్రీ మహావిష్ణువును ఆరాధించడం, ఉపవాసం వంటివి పాటించడం వల్ల భక్తులందరికీ ఉన్న దురదృష్టం పోయి అదృష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భక్తులమందరము ఇంతవరకు చేసిన పాపాలన్నీ కూడా ఏకాదశి రోజు చేసే పూజతో అన్నీ కూడా తొలగిపోతాయి. పద్మపురాణం ప్రకారం ఒకప్పుడు మాంధాత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ కూడా ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేలా పరిపాలించేవాడు. ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజుపై అకస్మాత్తుగా ఒక ఎలుగుబంటి దాడి చేసింది. దానితో ఆ రాజు భయపడిపోయాడు. ఆ ఎలుగుబంటిని ఆ రాజు చంపలేదు. ఆ సమయంలో అతను శ్రీ మహావిష్ణుమూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ రాజు ఎలుగుబంటి అతనిపై దాడి చేయబోయినా ఆ ఎలుగుబంటిని చంపకుండా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడట. అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యేసరికి మహారాజు కాలును ఆ ఎలుగుబంటి తినేసిందని కూడా మనకు పురాణాలు వివరిస్తూ ఉన్నాయి. దీనితో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడట, ఓ ప్రభు, ఇది నాకు ఎందుకు జరిగింది అని అడగగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నీ యొక్క పూర్వజన్మల పాపముల వలన ఇదంతా కూడా జరిగిందని, దానికి కారణమని వివరించాడంట. అదే సమయంలో శ్రీ విష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట ఆ రాజు. అప్పుడు ఆ నారాయణుడు తన యొక్క వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరుదిని ఏకాదశిని పాటించాలని వివరించాడంట. ఎవరైతే వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన ధనం, మీరు కోల్పోయిన సుఖాలు, అష్టైశ్వర్యాలు అన్నీ కూడా తిరిగి లభిస్తాయని సాక్షాత్తు నారాయణుడే వివరించాడంట. ఆ దేవదేవుని ఆదేశాల ప్రకారం ఆ మహారాజు వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందాడట. అప్పటి నుండి వరుదిని ఏకాదశిని భక్తులందరూ చాలామంది పవిత్రమైన రోజుగా గుర్తించి ఆ పర్వదినాన ఎంతో నిష్ఠతో ఉంటూ ప్రార్థనలు కూడా చేశారట. ఈ పవిత్రమైన రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి పేద ప్రజలకు, బ్రాహ్మణులకు, పిల్లలకు దుస్తులను, ఆహారాన్ని, వారికి ఏవైతే అవసరముందో వాటిని తెలుసుకొని దానమివ్వడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదే రోజున శ్రీకృష్ణుడు యుధిష్ఠిర రాజుకు వరుదిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను చెప్పాడని కూడా మరొక కథనంగా పేర్కొంటూ ఉంటారు. ఈ రోజున ఉపవాసం చేసేవారు ఎవరైనా జంతువుల పుట్టుక, మరణ చక్రం నుండి స్వేచ్ఛను కూడా పొందుతారు. ఈ రోజు చేయవలసిన పనులు కూడా ఉంటాయి. దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే విశేషంగా విష్ణు భగవానుడి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ రోజంతా కూడా కృష్ణ, మాధవ, గోవింద అని హరినామాన్ని జపించాలి. ఏకాదశి రోజున ధాన్యంతో చేసిన అనగా బియ్యం, గోధుమ వాటితో చేసిన ఆహారాన్ని నిషేధించారు. కావున పాలు, పండ్లు వంటి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి లేదా విగ్రహానికి తులసీమాలను సమర్పించాలి. విష్ణువుతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. పసుపు రంగు పండు లేదా పసుపు వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలి. దక్షిణముఖంగా ఉన్న శంఖంలో గంగాజలం నింపి శ్రీ మహావిష్ణువుకు అభిషేకాన్ని జరిపించాలి. ఫలపంచామృతాలతో, పలు రకాల పళ్ళరసాలతో స్వామి అమ్మవార్లకు అభిషేకాన్ని జరిపించాలి. ఏకాదశి రోజున పూజలో ఇవి చేయకూడదు. ఎర్రని ధాన్యాలను తినకూడదు. మరో వ్యక్తి ఇంట్లో ఆహారం తినకూడదు. ఈ రోజంతా కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా పాలు, పండ్లు మాత్రమే తీసుకొని భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి సకల శుభాలను పొందాలి.